ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదైంది. జోగి రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు కుటుంబ సభ్యులు సహా మొత్తం 11 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదైంది. జోగి రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు కుటుంబ సభ్యులు సహా మొత్తం 11 మందిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదైంది. జోగి రమేష్ భార్య మేఘన ఇచ్చినటువంటి రాజు భార్య మేఘన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు కుటుంబ సభ్యులు సహా మొత్తం 11 మందిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, సంబంధించినటువంటి సభ్యులపైన గృహహింస కేసు నమోదు కావడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఇంకా జోగి రమేష్ కుటుంబ సభ్యులపైన ఫిర్యాదు అందినటువంటి సిచ్యువేషన్ జోగి రాజు భార్య మేఘన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గృహహింస కేసును నమోదు చేసినట్లుగా ఇబ్రహీంపట్నం పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా జోగి రమేష్ జోగి శక్తితో పాటు జోగి రాజీవ్ అదేవిధంగా ప్రియాంకల మీద కేసు నమోదైంది. జోగి రమేష్ తమ్ముడు జోగి రాము అదేవిధంగా జోగి రాము కొడుకులు పండు అదేవిధంగా రాజేష్ మొత్తం 11 మంది పైన కేసులు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. ఇందుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 326 కింద సెక్షన్స్ 85 అదేవిధంగా 318 109 తో పాటు క్లాస్ 420 అదేవిధంగా 318 సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశంపైన ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు ఈ వ్యవహారం ఒక రకంగా సంచలనంగా మారింది. రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు ఇవ్వడం కేసును పోలీసులు నమోదు చేయడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అదేవిధంగా కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాల్లో పోలీసు తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా మొత్తం ఎప్పటికైనా పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ హరీష్.